అర్చు వస్తున్నాను. వదలండి, పొద్దున్నే ఏం చేస్తున్నారు? వదలండి. ఏంటి? అదేంటి పెళ్ళి ఇంకా ఒకేడాది కూడా కాలేదు, అప్పుడే వదిలేయమంటున్నావు? మీరు పొద్దున్నే మొదలు పెట్టారా? బంగారం లవ్ చేయడానికి రాత్రి ఏమిటి, పొద్దున్నే ఏమిటి? నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. అలాగా? అచ్చు, ఇదంతా చాలా తప్పు. ఎప్పుడైతే నేను వెళ్ళాలి, నన్ను వదలండి. ఇలా చూడవే, ఈ రోజు సండే, నేను ఎక్కడికి వెళ్ళాలి? హాలిడే. మీకేంటి? నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. నాకు 10 గంటలకు అపాయింట్మెంట్ ఉంది. మీకు నాతో రావక్కర్లేదు కదా. ఇలా చూడమ్మా, నేను ఒక ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలి. సరే, డాక్టర్ నీ గురించి ఏమన్నారు? రిపోర్ట్ వచ్చాకే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అరే, అన్నిటికీ మించి అమ్మ కాల్ చేసి టార్చర్ చేస్తున్నారు. నువ్వెందుకు ఆమె ఫోన్ అటెండ్ చేయలేదు? ఒకే విషయమే, బిడ్డ బిడ్డ బిడ్డ. బిడ్డ ఏమైనా మార్కెట్ లో దొరుకుతుందా? దయచేసి అచ్చు, ఇది వదిలే. ఈ విషయాన్ని పెద్దది చేయకు. ఈ రోజు కాకపోతే రేపైనా పిల్లల్ని కంటాం. అదే ట్రీట్మెంట్ జరుగుతోంది కదా. ఇలా చూడొచ్చు, ట్రీట్మెంటే. ఇదే విషయాన్ని మీ అమ్మకి మీరు చెప్పొచ్చు కదా. మీ అమ్మ నాకేదో ప్రాబ్లం అనుకుంటోంది. అచ్చు, నీలోనూ నాలోనూ ఏ లోపమూ లేదు. ఏవో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయంతే. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అవుతాయి. ఆ తర్వాత పిల్లలు తప్పకుండా పుడతారు. ఇలా చూడండి, ఇలా చూడండి, నాకు పిల్లలు కావాలి. సరే, నేను వంట చేసి పెట్టాను, మీరే పెట్టుకుని తినేయండి. పైగా నేను రావడానికి లేట్ అవ్వచ్చేమో, చాలా టెస్ట్లు కూడా తీయాలి. ఓకే మేడం. బావా, ఓ, వావ్. ఏ అమృత, నువ్వా? ఏంటి హఠాత్తుగా వచ్చావు? అది మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనే వచ్చాను బావా. హే, వాట్ ఏ సర్ప్రైజ్. అక్కేది బావా. తను బయటకు వెళ్ళింది. ఓ నో, అతన్ని సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. అరే పర్వాలేదు, వదిలేరా, కూర్చో. నేను బ్యాగ్ తీసుకొస్తాను. నీకేం కావాలి? టీయా? ఏంటి బావా, మీరు కూడా కామన్ పర్సన్ లాగా టీ కాఫీ అలా అడుగుతున్నారు. వైన్ లేదా? వైనా? అరే, నువ్వు వైన్ తాగుతావని నాకు ముందుగానే తెలుసున్నట్టయితే నేను ఇంతకు ముందే కొని ఉంచేవాడిని. కానీ ఒక విషయం ఉందే, నువ్వు వీడియో కాల్లో చిన్నపిల్లలా ఉన్నావు, కానీ స్వయంగా చూస్తున్నప్పుడు పెద్ద మనిషిలా ఉన్నావే. 18 వయసు అయింది నాకు. నేను ఇప్పుడు అడల్ట్. అది చూస్తేనే తెలుస్తుంది. నేను బాగా చక్కగా ఉన్నాను కదా. అందులో ఏ డౌటు లేదు. బావా, రాత్రి నీ పిల్లని అనుకుని నా మీద నువ్వు చేయి వేసేవు. అరే, నువ్వు చాలా జాలీగా మాట్లాడుతున్నావు. యాజ్ యూజువల్. సరే, అక్క ఎక్కడికి వెళ్ళింది? మీ అక్క గైనకాలజిస్ట్ ని చూడడానికి వెళ్ళింది. ఏదైనా గుడ్ న్యూసా? అరే లేదమ్మా, గుడ్ న్యూస్ ఏమీ లేదు. దానికోసమే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఏంటి బావా, నువ్వు అక్కని ఫోర్స్ చేయలేవా? వైగ్రా తీసుకుని నీ ఫోర్స్ నువ్వు చూపించచ్చు కదా. ఏయ్, నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? బావా 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 బావా, సారీ బావా, నా మీద కోపమా? నీ ఊరికే కదా ఆటలాడుకున్నాను. నీ మాటనంలో ఎటువంటి అనుమానం. మీరు బాగా స్ట్రాంగ్ అయిన పర్సన్. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. బావా, నేను ఇంకా 1 వీక్ ఇక్కడే ఉంటాను. నా ఆటలకంతా బాగా ట్రైన్ అరే చూస్తుంటే ఇది పిచ్చి పిల్లలో ఉంది. శర్మ సార్, తర్వాత ఫైలు త్వరగానే పంపేస్తాను. దీనికి కొంచెం టైం ఇవ్వండి. అదే నేను చెప్పేది ఏమిటంటే, బావా ఒక నిమిషం ఉండు. చూడండి, శర్మ గారు, నా వైఫ్ చెల్లెలు వచ్చింది. నేను మీతో తర్వాత మాట్లాడతాను, సరేనా? చెప్పు. ఈ టెస్ట్ వల్ల ఏమీ జరగపోయేది లేదు. నేను చెప్పేది బాగా వినండి. ఇంకో 1 వీక్ హనీమూన్ వెళ్ళరండి. అప్పుడు చూడండి. నీలాగే 4-5 కావాలి కదా.
ఈ గైనకాలజిస్టులు ఉన్నారు కదా, వాళ్ళందరూ క్లినిక్లు మూసేస్తారు. అప్పుడు టూరిస్ట్ హోటల్స్ అంతా ఓపెన్ అయిపోద్ది కదా. సరిగ్గా చెప్పు అబ్బో. సరే, ఒక విషయం చెప్పు, నీ కాలేజీ ఎలా సాగుతోంది? బాగానే పోతుంది. నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. నీకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ లేడా? నిజంగానే బావా, నేను అనుకున్నట్టు ఎవరు నాకు దొరకలేదు. అంటే నువ్వు ఎటువంటి కుర్రాన్ని కావాలనుకుంటున్నావు? మీలాగా. అరే బావా చూసి, అది కాకుండా మా అక్కని పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నా మనసులో ఏం అనుకున్నానంటే, అది ఏమంటే అక్కకు బదులుగా నే పెళ్లి చేసుకోవాలని. ఇది గనక నువ్వు అప్పుడే చెప్పుంటే నేను నిన్నే పెళ్లి చేసుకుని ఉండేవాడిని. నిజంగా? నిజంగానే ఒట్టుగా చెబుతున్నా. అలా అయితే ఇప్పుడు ఛాన్స్ ఉంది కదా. ఆ, ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోవడానికి. అంటే నువ్వు ఏమంటున్నావంటే నేను మీ అక్కయ్యకి డైవర్స్ ఇవ్వాలి ఎంతగా? అబ్బా లేదు లేదు, అక్క నీ పెళ్ళంగానే ఉండని, నన్ను సీక్రెట్ గా నీ పెళ్ళాన్గా ఉంచుకో. ఈ సీక్రెట్ పెళ్ళం అంటే ఏమిటి? పెళ్లి చేసుకోకుంటే ఉంచుకునేదే. ఇది చాలా నీచమైన ఐడియా. ఎలాగా? ఇది గనక మీ అక్కయ్యకు తెలిసిందంటే మరదలు ఉండదు, పెళ్ళాం కూడా ఉండదు. అర్థమైందా నీకు? అదే శర్మ గారు, నేను ఫైల్ పంపించేశాను, మీ టేబుల్ మీదే ఉంది, చూసి తీసుకోండి. ఏంటి సార్ మీరు చిన్న చిన్న విషయాలు కూడా కాల్ చేస్తున్నారు? తర్వాత మీకు ఇంకో క్లయింట్ గురించి చెప్పాను, ఆ విషయం గుర్తుందా? అతను చాలా కష్టపడుతున్నాడు సార్. లేదు లేదు, నేను సార్కి మెయిల్ చేశాను, చూద్దాం సార్ ఏమంటారో. సరే సరే, ఒక పని చేయండి, మీరు కాసేపు తర్వాత ఫోన్ చేయండి, అప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఓకే. వచ్చేసావా? సరే, డాక్టర్ ఏమన్నారు? ఏం లేదు, కొన్ని టెస్ట్లు చేశారు, రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే ట్రీట్మెంట్ మొదలు పెడతారు. సరే. లోపల ఎవరున్నారు? మీ చెల్లెలు. ఎవరు? అమృతానా? ఇంకెవరు? సడన్ గానా? నేను అన్ని చోట్లకి సడన్ గానే వస్తానక్క. అమ్ము, అమ్మేం చెప్పలేదా? అమ్మకు తెలీదక్క, నేను ఇప్పుడే ఫోన్ చేసి అమ్మ కాడ నీ దగ్గరే ఉన్నాను చెప్తాను. అమ్ము, ఇలా చెప్పకుండా ఇంటి నుంచి రాకూడదు. నువ్విప్పుడు పెద్ద అమ్మాయివి, పైగా బయట అందరూ మంచోళ్ళు ఉండరు. బా మొదలు పెట్టావా? ఇందుకు అమ్మే చాలా బెటర్ అక్క. బావా, నువ్వు ఒక ముసలిని పెళ్లి చేసుకున్నావే, నన్ను పెళ్లి చేసుకుండొచ్చు కదా. అరే నువ్వు ఓకే అని చెప్పు, లాయర్ని పిలిపించి ఇప్పుడే మీ అక్కయ్యకు డైవర్స్ ఇచ్చేస్తాను. తనకి అడ్వైస్ చేయకుండా మీరు కూడా తనతో కలిసి మాట్లాడుతున్నారు. అరే ఇప్పుడు నువ్వు ఎందుకు కోపగించుకుంటున్నావు? తను చిన్నపిల్ల, కొన్నాళ్ళు పోతే అర్థం చేసుకుంటుంది. ఇప్పుడే కదా కాలేజీలో చదువుతోంది, తనకి మనం కాస్తైనా ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉంటున్నావా? నిన్ను ఎవ్వరూ ఆపరు, ఇంకా ఏమీ చెప్పరు కూడా. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా ఉంటున్నావు. అక్క, నీకోసం నేను లస్సీ చేశాను, లస్సీ తాగి కాస్త ఊరుకో. ఉండు, వస్తాను. అరే నీ చెల్లెలే కదే, నువ్వైనా అర్థం చేసుకో. అయ్యో మేడం సారీ, నేను వెళ్ళి ఇంటి పనులు చూస్తాను. అచ్చు బేబీ, అచ్చు. ఏంటి ఇది నైటీ వేసుకుని తిరుగుతున్నావు? మళ్ళీ మూడొచ్చిందా ఏంటి? ఆఫీస్కి వెళ్ళొద్దా? లేదు, ఒంట్లో బాలేదు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిరా. నేను కూడా ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళను. ఇలా చూడు, నువ్వు నమ్మకంతో ఉండు, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళావు కదా. సరే, నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, మన ఇద్దరం కలిసి వెళ్ళి బయట డిన్నర్ చేద్దాం, సరేనా? ఇప్పుడు నాకు లేట్ అయింది, నేను బయలుదేరుతాను. సరే, ఆరోగ్యం జాగ్రత్త. బాయ్, వెళ్ళొస్తాను.
ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి? ఏంటిది, నువ్వు షర్ట్ మళ్ళీ ఐరన్ చేయలేదు. ఇప్పుడు నేను ఆఫీస్కి ఏం వేసుకుని వెళ్ళాలి? మీరు ఇద్దరు నన్ను ఒంటరిగా వదిలిపెట్టేసి వెళ్తున్నారా? ఏ, నీ ఫోన్ నీ దగ్గరే కదా ఉంది, దాంట్లో నీ ఫ్రెండ్స్కి టెక్స్ట్ చేయి. బావా నేను నీతో వస్తాను ఆఫీస్కి. నువ్వు నాతో పాటు ఆఫీస్కి వస్తే నా ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి నన్ను ఎగతాళి చేస్తారు. లేదు, మీ బాస్ ని కరెక్ట్ చేసి నీకు ప్రమోషన్ తీసిస్తాను. నో థ్యాంక్స్, నీ సర్వీస్ అంతా మీ అక్కకి చేయి చాలు. హలో హలో హలో, హా, రిపోర్ట్ ఏమని వచ్చింది? అంతా ఓకే కదా? సరే, నేను నా హస్బెండ్తో మాట్లాడి ఏంటి విషయం అని మీకు చెప్తాను. థ్యాంక్ యూ. ఏమైంది? డాక్టరే ఫోన్ చేశారు. నా యూట్రస్ లో ఎగ్ ఫార్మేషన్ లో ప్రాబ్లం ఉందంట. చిన్నదిగా ఒక ఆపరేషన్ చేయాలన్నారు. 2-3 రోజులు నేను హాస్పిటల్లోనే ఉండాలంట. సరే, ఆపరేషన్ ఎప్పుడు చేద్దామన్నారు? త్వరగానే. సరే, ఒక పని చేద్దాం, నువ్వు రేపే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకో. రేపైనా పర్వాలేదు, ఆపరేషన్ చేయించేద్దాం. 2-3 రోజులు నేనే మేనేజ్ చేస్తాను. అక్క నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటాను ఇవన్నీ. నువ్వు భయపడకుండా ఆపరేషన్ కి కాన్సన్ట్రేషన్ చెయ్యి. హలో, రాకేష్. ఏం లేదు, అర్చనకి ఆపరేషన్ జరగబోతోంది. సో 2-3 రోజులకి నేను ఆఫీస్కి రాననే అనుకుంటున్నాను. నువ్వే పనంతా చూసుకో. సరే సరే, బాయ్. ఏమైంది? అక్క ఎలా ఉంది బావా? తను బాగానే ఉంది, మేజర్ ఆపరేషన్ ఏమీ కాదు. డాక్టర్ ఏమన్నారంటే ఫైబర్ రేటింగ్ ఎక్కువైంది అన్నారు. అది కట్ చేసి రిమూవ్ చేయాలి. సో ఆపరేషన్ అంతే, ఏ సమస్య లేదు. కానీ నువ్వు వేసుకున్న నైటీ అత్యందే కదా? లేదు, నేను షార్ట్ ప్యాంట్స్ తీసుకొచ్చాను, అందుకే ఈ నైట్ వేసాను. ఏంటి నైట్ బాగలేదా బావా? లేదు లేదు, చాలా సూపర్గా ఉంది, అందంగా ఉంది. సరే రా బావా, తిందాం. సరే. అమృత, కొంచెం త్వరగా బయటకు వస్తావా? నాకు ఆఫీస్కి లేట్ అవుతోంది. కొంచెం త్వరగా రామా. హలో, అచ్చు బేబీ. ఇంకా లేదు, నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ అమృత చాలాసేపటి నుంచి స్నానం చేస్తోంది. తను బయటకు వస్తేనే నేను స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళగలను. అవును. లేదు లేదు, నేను ఇప్పుడు రాలేను, ఖచ్చితంగా ఈవినింగ్ వస్తాను. హలో అమృత, నువ్వు సడన్గా ఎందుకు కాల్ చేసావు? ఏంటి ఏంటి చూడాలా? సరే ఉండు, నేను వస్తా. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావా? నువ్వు ప్రికాషన్ ఏమి యూజ్ చేయవా? ఇలా చూడు, నువ్వు ఎలాగైనా సరే దీన్ని అబార్షన్ చేయించుకుంటేనే మంచిది. కానీ అబార్ట్ చెయ్యొద్దు బావా. ఏమైంది, నీకు పిచ్చి పట్టిందా? మీ అక్కకి తెలిసిందంటే మనం ఏం చేయగలం? ఈ విషయం ఈ సమాజానికి తెలిసిందంటే మనందరం తలెత్తుకుని తిరగలేం. మన పరువే పోతుంది. ఏమైనా నేను అబార్ట్ చెయ్యను. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు నన్ను గురించి ఏమనుకుంటున్నావో నాకేం అర్థం కావటం లేదు. నువ్వు ఏం ఊహించుకున్నా సరే అది ఖచ్చితంగా జరగదు. నేను పెళ్లి చేసుకోను. నేను పెళ్లి చేసుకోకుండా సీక్రెట్ వైఫ్ గానే ఉంటాను బావా. నీకు మతిపోయిందా ఏంటి?
నీ కడుపు పెద్దదైతే ఆ నిజం ఈ మొత్తం సమాజానికి తెలుస్తుంది. అప్పుడు ఈ ప్రపంచమే ప్రశ్నిస్తుంది, దీనికి తండ్రి ఎవరు అని. వాళ్ళకు నువ్వు ఏం జవాబు చెప్తావు? సమాధానం చెప్పు. ఇదిగో చిన్నపిల్లలా ప్రవర్తించకు. మనం దీన్ని అబార్ట్ చేద్దాం. ఇప్పుడు నీకు పెద్ద వయసు ఏమైపోయింది? నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఈ పెట్టెను కనేసుకుంటాను బావా. నేను ఎప్పుడు ఈ పక్కకు రాను. నీ నుంచి నేను దూరంగానే ఉంటాను బావా. ఇలా చూడమ్మా, నీకు అర్థం కావడం లేదు. మనమేమీ మహారాజుల కాలంలో జీవించడం లేదు. ఒక రాజు 20 మంది 30 మంది పెళ్ళాలను పెట్టుకోవడానికి. ఇలా చూడు, ఇది ఒకే ఒక రోజు జరిగిన విషయం. అబార్షన్ చేయించేద్దాం, ఆ తర్వాత అన్ని సర్దుకుంటాయి. మీకు తెలీదు నేను ఎంత దిగులుగా ఉన్నానని. నేను చాలా కష్టంగా ఉంది బావా నాకు. నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు బావా. సరే, అప్పుడు నీకు ఏమనిపిస్తే అదే చెయ్యి. నాకు ఏమనిపిస్తుందో అది చేస్తాను. ఏమైంది? ఈరోజు టెన్షన్గా ఉన్నారు. రెస్టారెంట్కి వెళ్ళడం కూడా క్యాన్సిల్ చేశారు. అరే ఏం లేదు, కొత్త ప్రాజెక్ట్లో కొంచెం కాంప్లికేషన్స్ ఉన్నాయి, అదే ప్రాబ్లం. అందుకే నేను చాలా టెన్షన్గా ఉన్నాను. నేను మీతో ఒక విషయం చెప్పాలి, కానీ పర్వాలేదు, మనం రేపు మాట్లాడుకుందాం. అసలు మీరు టెన్షన్ ఫ్రీగా ఉన్నప్పుడు. నేను వెళ్ళి పడుకుంటాను, మీరు త్వరగా వచ్చేయండి. లేదా ఈ అమృత విషయంలో ఏదో ఒకటి చేసి తీరాలి, లేదంటే అది ఖచ్చితంగా నా పరువు తీసేస్తుంది. తర్వాత పోలీసులు నన్ను జైల్లో పెడతారు. లేదా అయ్యో, నేను వచ్చిన ముఖాన్ని ఎలా చూడగలను? తర్వాత ఈ కుటుంబం, ఆఫీసు, సొంత వాళ్ళు, బంధువులు. అమృత ఒప్పుకోకపోతే ఫోర్స్ చేసినా సరే తనకి అబార్షన్ చేయించాలి, చేయించి తీరాలి. కానీ ఆమెని ఎలా ఫోర్స్ చేయాలో తెలియడం లేదే. ఒకే దారి ఉంది. ఏదో ఒక ప్లాన్ వేసి అమృత కథని నేనే ముగించాలి. ఒకే ఒక్క దారి ఉంది. హలో అమ్మా, చెప్పమ్మా. అమ్మా, అర్చన నిద్రపోతోంది. తనకి కొన్ని రోజులుగా ఒంట్లో బాగోలేదమ్మా. అమ్మా, నువ్వు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టకమ్మా. అమ్మా, మాకు పిల్లలు పుట్టకపోతే మేము ఒక బిడ్డని దత్తత తీసుకుంటాం. ఇంకేం చెప్పమంటావు? మేము అన్ని విధాల ట్రయల్స్ చేసేసామమ్మా. ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. ఎందుకమ్మా నువ్వు అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు? అరే, మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదో చెప్పమ్మా. ఎంతో మంది మంత్రగాళ్ళ దగ్గరికి, స్వామీజీల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి కూడా వెళ్ళాం. ఇక ఎవరూ మిగలలేదు. ఎంతకాలం అమ్మా వారసుడు వారసుడు అని చెబుతూనే ఉంటావు? అమ్మా, ఇలా చూడమ్మా. అమ్మా, నేను కొంచెం టెన్షన్గా ఉన్నాను. నేను నీతో తర్వాత మాట్లాడతాను. ఒకవేళ అమృతకు బదులుగా అర్చన చంపేశాము అంటే? అర్చన ఇప్పుడు పిల్లల్ని కనలేదు. తర్వాత అమృత కడుపులో నా బిడ్డే పెరుగుతుంది.
నా వారసుడు. అర్చన చనిపోయిన తర్వాత అమృతను పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. సరే అచ్చు, నేను బయలుదేరుతున్నాను. ఏవండి వినండి, ఆఫీస్కి రెడీ అయిపోయారంటే ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేస్తారా? అది అమృత మిస్ అయి 1 వీక్ అయింది. అసలు తను ఏమైందని ఒక్క న్యూస్ కూడా రాలేదు. తను ఎక్కడుందో తెలీదు, ఎలా ఉందని కూడా తెలీదు. తనకి ఎన్నిసార్లు చెప్పాను ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకని, కానీ అస్సలు నా మాట ఒక్కసారి కూడా వినలేదు. నాకు నిజంగా చాలా భయంగా ఉందండి. డోంట్ వరీ అచ్చు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాను. వాళ్ళు వెతుకుతూనే ఉన్నారట. మన అమృత దొరికిన వెంటనే మనకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. నువ్వు టెన్షన్ అవ్వకు. ఇన్స్పెక్టర్ గారు మీరా? నేనే స్టేషన్కి వద్దాం అనుకుంటున్నాను. అమృత గురించి ఏమైనా తెలిసిందా? తను ఎక్కడుంది? అమృత, అక్క, అమ్ము అమ్ము అమ్ము. మిస్టర్ రాజీవ్, మీరు అమృతాన్ని అటాక్ చేసినందువల్ల నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. అవును, మీరు తన్ని చంపడానికి ట్రై చేశారు. అందువల్లే తను హాస్పిటల్లో 1 వీక్ గా అడ్మిట్ అయింది. ఇంకా మీరే తనకి అబార్ట్ చేశారు, అర్థమైందా? ఏమంటున్నారు మీరు? అబోర్షన్ చేశారా? అవును, రాజు ఇంకా మీ చెల్లెల మధ్య ముందు అఫేర్ ఉంది. అందువల్ల తను ప్రెగ్నెంట్ అయింది. ఇంకా తను మీ చెల్లెల్ని చంపడానికి కోసం ట్రై చేశాడు, అర్థమైందా? చెప్పరా, చెప్పు. అది ఏం జరిగిందంటే, ఆ రోజు రాత్రి నేను అర్చనను చంపాలని అనుకున్నాను. అర్చన్ని చంపడానికి నేను సిద్ధమైనప్పుడు అక్కడ టేబుల్ మీద ఉన్న అర్చన మెడికల్ రిపోర్ట్ చూశాను. ఆ రిపోర్టు చదివిన తర్వాత తెలిసింది అర్చన ప్రెగ్నెంట్ అయ్యింది అని. ఇప్పుడు నాకు 2 చాయిస్లు ఉన్నాయి. నేనేం నిర్ణయించుకున్నానంటే అర్చనను చంపకూడదు అని. తనకు బదులుగా అమృతం చంపాలనుకున్నాను. కానీ ఆమె టైం బాగున్నందువల్ల తను తప్పించుకుంది. కానీ నా విధే వక్రించింది. తప్పు చేసి ఇరుక్కున్నాను. మిస్టర్ రాజీవ్, మీరు ఒక అమ్మాయిని అటెంప్ట్ మర్డర్ చేయడానికి ట్రై చేసినందువల్ల, ఇంకొక అమ్మాయిని మోసం చేసినందువల్ల నిన్ను అరెస్ట్ చేస్తున్నా. రా.